శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. దత్తాత్రేయ స్వామి కలియుగంలో మొట్టమొదటిసారి దిగొచ్చింది మన ఆంధ్రదేశంలోనే, పిఠాపురం గ్రామంలో అనమాట. ఈరోజు వీడియోలో ఆ మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం గురించి, అలాగే పిఠాపురంలో చాలా మందికి తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. వచ్చి భవతి భిక్షాం దేహి అని అడుగుతారు. ఈ కుటుంబానికి కులదైవం దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ తత్వం మీకు తెలుసు కదా, ఎప్పుడు విచిత్రమైన అవతారాల్లో వస్తూ ఉంటారు ఆయన. దాంతో ఆవిడికి చూడగానే ఈ దత్తాత్రేయ స్వామి అన్న అనుమానం వస్తుంది. అసలు ఆ స్పృహ సామాన్యంగా రాదు. యశోదాదేవి అంతటా ఆవిడే కృష్ణుడిని తన పిల్లవాడు అనుకుంది కదా, ఆ కలయో వైష్ణవమాయో జరిగేదాకా. కానీ ఈవిడికి ఆ ఆలోచన వస్తుంది. వచ్చి అప్పుడు ఆలోచిస్తుంది, శాస్త్ర ప్రకారం అయితే ఇవ్వకూడదు, కానీ వచ్చింది దత్తాత్రేయ స్వామి అయితే ఇంక అంతకన్నా అదృష్టం ఏముంటుంది. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. దత్తాత్రేయ స్వామి కలియుగంలో మొట్టమొదటిసారి దిగొచ్చింది మన ఆంధ్రదేశంలోనే, పిఠాపురం గ్రామంలో అనమాట. ఈరోజు వీడియోలో ఆ మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం గురించి, అలాగే పిఠాపురంలో చాలా మందికి తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. వచ్చి భవతి భిక్షాం దేహి అని అడుగుతారు. ఈ కుటుంబానికి కులదైవం దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ తత్వం మీకు తెలుసు కదా, ఎప్పుడు విచిత్రమైన అవతారాల్లో వస్తూ ఉంటారు ఆయన. దాంతో ఆవిడికి చూడగానే ఈ దత్తాత్రేయ స్వామి అన్న అనుమానం వస్తుంది. అసలు ఆ స్పృహ సామాన్యంగా రాదు. యశోదాదేవి అంతటా ఆవిడే కృష్ణుడిని తన పిల్లవాడు అనుకుంది కదా, ఆ కలయో వైష్ణవమాయో జరిగేదాకా. కానీ ఈవిడికి ఆ ఆలోచన వస్తుంది. వచ్చి అప్పుడు ఆలోచిస్తుంది, శాస్త్ర ప్రకారం అయితే ఇవ్వకూడదు, కానీ వచ్చింది దత్తాత్రేయ స్వామి అయితే ఇంక అంతకన్నా అదృష్టం ఏముంటుంది.